సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JV. హిట్ అండ్ రన్ కేసులో తన కుమారుడిపై కేసులు అరెస్టు గురించి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఎట్టకేలకు స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఓ కేసులో బెయిల్ రాగానే మరో కేసు తెరపైకి తీసుకురావడం వెనుక కుట్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఉన్న రాజకీయ కక్షతోనే తన కుమారుడు రాహిల్ ను వివిధ కేసులు అక్రమంగా ఇరికిస్తున్నారని వాపోయారు. చేయని తప్పుకు తన కుమారుడు రాహిల్ ను కేసులు ఇరికించేందుకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన కొడుకు తప్పుంటే చట్టబద్ధంగా ఉరితీసినా ఒప్పుకుంటానని, జూబ్లీహిల్స్ కేసులోనూ అతడి ప్రమేయం లేదని చెప్పారు. దీనిపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరారు. స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ లైఫ్ ఫినిష్ అయిపోతది, దయచేసి ఇట్లా చెయ్యకండి. ఈస్ గోయింగ్ టు ఏ సైకాట్రిక్ డాక్టర్, హీఈస్ ఇన్ టు షాక్ వేవ్స్, కైండ్లీ లీవ్ హిమ్ అలోన్. ఏదైనా ఉంటే ఆనరబుల్ సిట్టింగ్ హైకోర్టు జడ్జ్ ఎవరైనా ఎంక్వైరీ చేసి ఎస్ రాహిల్ హాస్ డన్ దిస్ అని చెప్తే అండ్ వీఆర్ హోల్ ఫ్యామిలీ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్. అన్ని విధాలుగా ఈరోజు మా ఫ్యామిలీని ఇబ్బంది పెడతా ఉన్నారు. మా ఇంట్లో రేట్లు చేపించిండ్రు, మా ఇంట్లో లేడీస్ ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు. ఇంట్లో వచ్చి గతంలో పంజాగుట్ట కేసులో కూడా మా ఇంట్లో ఇల్లీగల్ గా రేట్స్ చేయడం జరిగింది. అనేక విధాలుగా మమ్మల్ని టార్చర్ పెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు, మీకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, చీఫ్ మినిస్టర్ గారు, మీరు దయచేసి ఇమీడియట్ గా దీని మీద స్పందించాలని. నేను కూడా ఒక ప్రజా సేవలో 10 సంవత్సరాలు ఉన్నాను, యాజ్ ఎమ్మెల్యేగా పనిచేశాను. కానీ నా మీద ఎనిమిటి ఈ రోజు పోలీసు వాళ్ళు నా పిల్లల మీద చూపించడం అనేది ఇది మంచిది కాదు. నా కొడుకుకి ఏమైనా జరిగితే హాని మాత్రం డీసీపీ విజయ్ కుమార్ ఈజ్ ఫుల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఎనీథింగ్ హ్యాపెన్స్ టు మై సన్, ఎనీ అవుట్వర్డ్ ఇన్సిడెంట్ ఇఫ్ హ్యాపెన్స్ ఇన్ మై హోమ్, is everything is the responsibility of DCP Vijay Kumar, ACP Mohan and the ACP Jubilee Hills, the inspectors of detective inspector of Jubilee Hills, Panjagutta inspector, these all will be responsible. నా కొడుకుని అరే మీ తుర్కోళ్ళు అట్లనే చేస్తారు, మీ ముస్లిమ్స్ అట్లనే ఉన్నారు అనే ఈ మాటతోని కూడా అనేక విధాలుగా మళ్ళా ఆయనని టార్చర్ చేయడం జరిగింది, విచ్ ఈస్ టోటల్లీ అగేన్స్ట్ అవర్ డెమోక్రసీ. ఇక అంటే ఈ గవర్నమెంట్ మళ్ళా ముస్లిం ఫేవర్ గవర్నమెంట్ అని మీరు చెప్తా ఉంటారు. మీరు ఒక మైనార్టీస్ కి కాపాడే గవర్నమెంట్ అని చెప్తా ఉన్నారు. ఇట్లా మైనార్టీస్ కి హింసించి ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కూడా లేకుండా నా కొడుకుని అనేక విధాలుగా టార్చర్ చేయడం జరిగింది. దీనికి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మళ్ళా ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు ఆనరబుల్ సిట్టింగ్ హైకోర్టు జడ్జ్ తోని ఈ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేయండి. ఇఫ్ మై సన్ ఈజ్ ఇన్వాల్వ్డ్, హ్యాంగ్ హిమ్. అప్పుడు ఉన్న ఛార్జ్ షీట్ కేసు బుక్ అయింది కదా, అప్పుడున్న కమిషనర్ గారు డీసీపీ గారికి కూడా పిలవాలా, పిలిచి యూ హ్యావ్ టు డూ ఏ థరో ఎంక్వైరీ ఇన్ టు దిస్. మరోవైపు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. డిసెంబర్లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన తర్వాత పోలీసు అధికారులతో కలిసి కేసును తప్పుదోవ పట్టించిన రాహిల్ దుబాయ్ పారిపోయాడని, అందుకు పూర్తి ఆధారాలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 2 ఇన్స్పెక్టర్లు సహా 15 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.